ఈ ఏడాది అందని ద్రాక్షగా మారింది 1000 crore. నార్త్ టు సౌత్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు 1000 కోట్ల వసూళ్లకు చేరువగా వచ్చి ఆగిపోయాయి. ఈ మార్క్కి చేరుకోవాలంటే జస్ట్ మిగిలింది 1.5 మంతే. ఈ ఫిగర్ ను టచ్ చేసే కెపాసిటీ ఆ సినిమాలకుందా? లాస్ట్ 3 years నుండి ఎవ్రీ ఇయర్ సౌత్ లేదా నార్త్ లో రెండేసి సినిమాలు 1000 కోట్ల మార్క్ టచ్ చేస్తూనే ఉన్నాయి. 2022లో RRR KGF 2, 2023లో జవాన్ పఠాన్, 2024లో కల్కి పుష్ప 2 1000 crore క్రాస్ చేశాయి. కానీ ఈ ఏడాది ఈ నెంబర్ ఏ మూవీ టచ్ చేయలేదు. కాంతారా చాప్టర్ 1 నియర్లీ 1000 కోట్లకు చేరువగా వచ్చి చేజారిపోయింది. ఓటీటీకి వచ్చేయడం వల్ల ఈ ఫిగర్ను టచ్ చేయలేకపోయింది. 900 కోట్లను క్రాస్ చేసి ఈ ఇయర్ ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చావా సెన్సేషనల్ హిట్ అందుకుంది. విక్కీ కౌశల్ నట విశ్వరూపానికి నార్త్ సౌత్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. లక్ష్మణ్ టేకర్ దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ గా వచ్చిన ఈ ఫిలిం నియర్లీ 800 crores కొల్లగొట్టింది. కానీ 1000 కోట్లను టచ్ చేయలేకపోయింది. ఇక అంచనాలు లేకుండా వచ్చిన సయారా 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమాకు ఈ నెంబర్స్ రావడం బాలీవుడ్ ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ 3 చిత్రాలే బాక్సాఫీస్ దగ్గర గట్టిగా వసూళ్లు రాబట్టుకున్నాయి. కానీ 1000 crore అందుకోలేకపోయాయి. ఇక కనీసం 1000 కోట్లు పక్కా కొడతాయనుకున్న వార్ 2, కూలీ, థగ్ లైఫ్, గేమ్ చేంజర్, సికిందర్ చిత్రాలు మాత్రం తుస్సుమన్నాయి. ఇక ఈ ఏడాది మిగిలింది 1.5 మంతే. ప్రభాస్, బన్నీ ఎంట్రీ ఇచ్చి ఉంటే టాలీవుడ్ ఈ మార్క్ టచ్ చేసేదేమో. కానీ రాజాసాబ్ నెక్స్ట్ ఇయర్ కి వాయిదా పడింది. బన్నీ వచ్చే ఛాన్సే లేదు. మరి ఈ టార్గెట్ ఈ ఏడాది మిస్ అయినట్లేనా? అఖండ 2, దురంధర్ చిత్రాలకు ఆ ఛాన్స్ ఉందా? డిసెంబర్ 5న రాజాసాబ్తో ప్రభాస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడని అనుకున్నారు. 1000 కోట్ల మార్క్ టచ్ చేసే మనుగాడు డార్లింగే అని ఫీల్ అయ్యారు. కానీ సడన్లీ డార్లింగ్ తప్పుకున్నాడు. ఈ ఏడాది ఆ నెంబర్ టచ్ చేసే సినిమాలున్నాయా? బాలకృష్ణ, రణవీర్ సింగ్ సినిమాలకు ఈ ఫీట్ సాధ్యమేనా? బాలకృష్ణ, బోయపాటి హిట్ కాంబోలో తెరకెక్కుతున్న ఫిలిం అఖండ 2. అఖండ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను తొలుత సెప్టెంబర్ 25న రిలీజ్ ప్లాన్ చేయగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు మేకర్స్. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ తర్వాత రణ్వీర్ సింగ్ ఫుల్ లెంత్ రోల్లో నటించబోతున్న ఫిలిం దురంధర్. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై కూడా చాలా హోప్స్ ఉన్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా డిసెంబర్ 5నే రాబోతుంది. ఈ సినిమాపై భారీ టార్గెట్టే పెట్టుకున్నాడు రణ్వీర్. యురీతో పాపులర్ అయిన ఆదిత్య ధర్ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. మరి ఈ సినిమాలకు 1000 కోట్ల మార్క్ టచ్ చేసే సీన్ ఉందా అంటే దురంధర్ కు లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ చేస్తుంది. అంతేకాదు టీజర్, ట్రైలర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం లేదు. కానీ అఖండ 2 మాత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఇక సెంటిమెంట్ గా చూస్తే సౌత్ సినిమాలు ఫస్ట్ కన్నా సీక్వెల్సే 1000 కోట్లు కలెక్ట్ చేశాయి. బాహుబలి 2 నుండి కాంతారా 2 వరకు అదే ప్రూవ్ అయింది. అలాగే ఢాకు మహారాజ్ నార్త్ ఆడియన్స్ నుంచి వసూళ్లనే సాధించి బాలయ్యకు క్రేజ్ తెచ్చింది. ఇక అఖండ 2లో కావాల్సిన మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ డివోషనల్ టచ్ ఉండటంతో హిందీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి అఖండ 2 బాక్సాఫీస్ దగ్గర 1000 crore కొల్లగొడుతుందా లేదా అనేది ఇయర్ ఎండింగ్ లో తేలిపోనుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ మూవీ ఈ ఏడాదైనా ఉంటుందా? ఈ డౌట్ ఎందుకు అనుకుంటున్నారా? సినిమా టైటిల్, రిలీజ్ డేట్స్ మారిపోతున్నాయి. కానీ ఫిల్మ్ గురించి నో అప్డేట్స్. కనీసం జునైద్ ఖాన్, సాయి పల్లవి లుక్స్ ఎలా ఉండబోతున్నాయో రివీల్ కాలేదు. సినిమా రిలీజ్ కు సరిగ్గా 1 రోజులున్నాయి. ఇక నుండైనా సినిమా అప్డేట్స్ వస్తాయా? భానుమతి ఒక్కటే పీస్ అంటూ ఫిదాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన తమిళ పొన్ను సాయి పల్లవి యూనిక్ పర్సనాలిటీ వల్ల కెరీర్ స్టార్టింగ్ లో ఆరగంట హీరోయిన్ అన్న ముద్ర వేయించుకుంది. కానీ తర్వాత సో ఇన్నోసెంట్ గర్ల్ అని తేలిపోయింది. అభినయం, డాన్స్ మూమెంట్స్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువై టాప్ హీరోయిన్ గా ఎదిగింది. నెక్స్ట్ బాలీవుడ్ లోకి స్టెప్ ఇన్ కాబోతుంది ఈ బుజ్జి తల్లి. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మేరీ రహుతో బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతుంది సాయి పల్లవి. తొలుత ఏక్ దిన్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ రొమాంటిక్ డ్రామాను నవంబర్ 7న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత టైటిల్ ను మేరీ రహుగా చేంజ్ చేసి డిసెంబర్ 12న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. కనీసం హీరో హీరోయిన్ల లుక్స్ కానీ ఇతర విషయాలు బయటకు రాలేదు. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 1 రోజులు కూడా లేదు. ప్రమోషన్లనే స్టార్ట్ చేయలేదు టీం. దీంతో ఈ ఏడాది సినిమా వస్తుందా అన్న డౌట్ బీటౌన్ ఆడియన్స్ లో కలుగుతుంది. ఈ ఏడాది లవ్యపాతో వెండి తెరపై హీరోగా తెరంగేట్రం చేసిన జునైద్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాడు. ఈ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం. అలాగే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కనీవిని ఎరగని భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న రామాయణ 2 భాగాల్లో సీతగా నటించబోతుంది సాయి పల్లవి. ఇప్పటికే రాముడు, సీత గెటప్లో ఉన్న రణబీర్, పల్లవి ఫోటోలు లీక్ అయి మంచి అప్లాస్ తెచ్చుకున్నాయి. మరి ఈ దీపావళికి పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
కానీ మేరీ రహోలో నిషా క్యారెక్టర్ చేసిన నేచురల్ బ్యూటీ లుక్ ఎలా ఉందో మచ్చుకైనా రివీల్ చేయలేదు టీం. మరి మేరీ రహో చెప్పిన టైంకి వస్తుందా? డాన్సింగ్ క్వీన్ నార్త్ ఆడియన్స్ ను నిషాలా మెప్పిస్తుందా? సీతలా చేరువవుతుందో? లెట్స్ వెయిట్. కొడుకు ఆర్యన్ ఖాన్ ను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి బాలీవుడ్ బాద్షా డాటర్ సుహానా ఖాన్ ను సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు. అందుకే కింగ్ ప్రాజెక్ట్ ను షారుఖ్ ఖాన్ ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడు. వెనక ముందు చూడకుండా భారీగా ఖర్చు పెడుతున్నాడట కింగ్ ఖాన్. షారుఖ్ ఖాన్ కింగ్ ను ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడు. కూతురు సుహానా ఖాన్ ను వెండి తెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకునే నేపథ్యంలో భారీగా ఖర్చు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది. సుమారు 350 కోట్లతో కింగ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ కెరీర్ లో అత్యంత బడ్జెట్ చిత్రాలని చెప్పుకుంటున్న జవాన్, పఠాన్ బడ్జెట్లను బ్రేక్ చేసిందట. పఠాన్ 250 కోట్లు, జవాన్ 300 కోట్లతో రూపొందించినట్లు బాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్నమాట. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న కింగ్ ను ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్. ఈ సినిమాలో మొత్తం 6 భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతున్నాయట. అందులో 3 రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించబోతున్నాడట. హాలీవుడ్ స్థాయిలో విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు సిద్ధార్థ్ ఆనంద్. షారుఖ్ ఖాన్ తో 6th టైం జోడీ కడుతుంది దీపికా పదుకొనే. వీరి కాంబోలో తెరకెక్కిన ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్, జవాన్ మంచి హిట్స్ అందుకున్నాయి. కింగ్ సినిమాను షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ తో పాటు మార్లీ ఫిక్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను షారుఖ్ గెస్ట్ అపీరెన్స్ తో సరిపెట్టేద్దామనుకున్నాడు. అది కూడా సుజయ్ ఘోష్ దర్శకత్వంలో. బడ్జెట్ కూడా 150 కోట్లు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లోకి షారుఖ్ లీడ్ అయ్యి హీరోయిన్ గా దీపికా పదుకొనేతో పాటు స్టార్ కాస్ట్ వచ్చి చేరారు, బడ్జెట్ తడిసి మోపడైందట. మొత్తానికి 350 కోట్లతో భారీగా ప్లాన్ చేస్తున్నాడు. దుల్కర్ ధనుష్ లాగా దీక్షిత్ శెట్టి తెలుగు అబ్బాయిగా మారబోతున్నాడా? తెలుగులో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులతో రాబోతున్నాడా? సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తున్నాడా? ఉపేంద్ర, కిచ్చా సుదీప్, రిషబ్ లాగా తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడా? ఇప్పటి వరకు పొరుగు ఇండస్ట్రీల నుండి హీరోయిన్లనే తెచ్చుకుంటున్నాం. కానీ ఇప్పుడు యంగ్ హీరోల ఫ్లోటింగ్ కూడా పెరిగింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారటంతో ఇక్కడ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు, మార్కెట్ కొల్లగొట్టేందుకు ట్రై చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్ కు చేరువయ్యారు దుల్కర్ అండ్ ధనుష్. దుల్కర్ ఆల్మోస్ట్ తెలుగబ్బాయిగా మారిపోతే ధనుష్ ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళనే ఫాలో అవుతున్నాడు కన్నడ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి. దియాతో కన్నడలో పాపులారిటీ తెచ్చుకున్న దీక్షిత్ 4 ఏళ్ల క్రితమే ముగ్గురు మొనగాలు చిత్రంతో టాలీవుడ్ తెరంగేట్రం ఇచ్చాడు. ది రోజ్ విల్లా అనే మూవీ ఎప్పుడొచ్చిందో తెలియదు. కానీ కన్నడ హీరో రిజిస్టర్ అయింది మాత్రం దసరాతోనే. నాని దసరాలో సూరి క్యారెక్టర్లో కనిపించింది కాసేపే అయినా స్టోరీ మొత్తం ఇతడి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇక తాజాగా వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ లో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు దీక్షిత్. సినిమా వల్ల తనకు నెగిటివ్ రిమార్క్ వస్తాయని తెలిసి కూడా రిస్క్ చేసి మంచి మార్కులు ఎంచుకున్నాడు. ఇక తెలుగబ్బాయిగా స్థిరపడేందుకు టాలీవుడ్ లో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. కింగ్ జాకీ క్వీన్ తో పాటు షబారా అనే ఫిలిం చేస్తున్నాడు. అంతేకాదు ఇక్కడి మార్కెట్ కొల్లగొట్టేందుకు తన కన్నడ సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నాడు. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మిని కూడా ఇక్కడ డబ్ చేసి విడుదల చేయబోతున్నాడు. అలాగే కన్నడ, తమిళంలో, మలయాళంలోనూ మూవీ చేస్తూ సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తున్నాడు. ఇక్కడ ఎంతో కొంత మార్కెట్ ఏర్పాటు చేసుకున్న ఉపేంద్ర, సుదీప్, రిషబ్లా దీక్షిత్ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడేమో చూడాలి.